నెమలీకలను చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. చిన్నారులైతే నెమలీకలను బుక్స్లో పెట్టుకుంటారు. ఇప్పటి పెద్దలు కూడా చిన్నప్పుడు అలాగే చేసుంటారు. నెమలీకలను అదృష్టంగా కూడా భావిస్తారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇంకా ఇతర దేశాల్లోనూ నెమలీకలను అదృష్టంగా భావిస్తారట. కొందరైతే నెమలీకలను ఏకంగా ఇంట్లో పెట్టుకుంటారట. గ్రీకులు నెమలిని పూజిస్తారు. దాన్ని వారు తమ దైవంగా భావిస్తారు. నెమలీకలను స్వర్గానికి చిహ్నంగా, వాటికి ఉండే కళ్ళను స్వర్గానికి ద్వారాలుగా వారు భావిస్తారట. అందుకే వారు నెమలీకలను ఇళ్లలో పెట్టుకుంటారు. నెమలి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని హిందువులు నమ్ముతారు. నెమలీకలను ఇంట్లో పెట్టుకుంటే సమస్యలన్నీ పోయి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందట. డబ్బు బాగా సంపాదిస్తారని నమ్ముతారు. లక్ష్మీదేవి స్వరూపం కనుకనే శ్రీకృష్ణుడు తన నెత్తిన నెమలి పింఛాన్ని ధరిస్తాడు. చైనా, జపాన్ వంటి దేశాలకు చెందిన ప్రజలైతే నెమలిని ప్రేమకు, ఆప్యాయతకు, ఆత్మీయతకు చిహ్నంగా భావిస్తారట. అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వారు నమ్ముతారు. అందుకే వారు నెమలీకలను ఇంట్లో పెట్టుకుంటారు. నిష్కల్మషమైన మనసుకు నెమలి చిహ్నమని బౌద్ధ మతస్థులు భావిస్తారు. నెమలిని స్వచ్ఛమైన జీవిగా వారు చూస్తారు. అందుకే దాన్ని పూజిస్తే సుఖ సంతోషాలు తెచ్చిపెడుతుందని వారు నమ్ముతారు. పునరుజ్జీవానికి, అమరత్వానికి, ఉత్తేజానికి చిహ్నంగా క్రైస్తవులు నెమలిని భావిస్తారు. అందుకే వారు నెమలీకలను పెట్టుకుంటారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి కష్టాలు, సమస్యలు రావని వారి నమ్మకం. స్వర్గ ద్వారాల వద్ద ఉండే అందమైన, శుచి అయిన పక్షిగా నెమలిని ముస్లింలు భావిస్తారట. ఈ క్రమంలో వారు కూడా నెమలీకలను ఇళ్లలో పెట్టుకుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతెందుకు, కొందరు ముస్లింలు నెమలీకలతో సాంబ్రాణి పొగ వేస్తారు కదా. అలా చేస్తే ఆ ప్రాంతంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, దాంతో అక్కడ ఉండే వారికి సమస్యలన్నీ పోతాయని వారు అలా చేస్తారు.